ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు చిల్డ్రన్స్ డే అనగా పిల్లలకి ప్రత్యేకమైన దినము, ఈ నవంబర్ 14th కనుక బైబిల్ గ్రంథంలో ధ్యానిస్తే చిన్న పిల్లలకి చాలా 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 యేసయ్య ప్రాధాన్యత ఇచ్చారు. చాలామంది గుంపులు కూడి జనమున్నా కానీ యేసయ్య అన్నారు, చిన్నపిల్లల్ని నా యొద్దకు రానివ్వండి, వారిని ఎవరిని కూడా ఆటంకపరచవద్దు. నిజంగా బైబిల్ గ్రంథంలో కూడా చిన్న పిల్లల ప్రార్థన దేవుడు అంగీకరించాడు. వాళ్ళ ప్రార్థన త్వరగా దేవుడు వింటాడు. కారణం ఏమిటంటే వాళ్ళకి కళ్ళ కపటం అనేది తెలియదు. చిన్నపిల్లలు చూడండి, అప్పటికప్పుడే స్కూల్లో కానీ ఇంటికాడ కానీ గొడవ పడతారు, అప్పుడే మళ్ళా కలిసి ఆడుకుంటారు. అలాంటి వారిదే పరలోక రాజ్యం అన్నారు. యేసయ్య చెప్తూ అన్నారు, చిన్నపిల్లల లాంటి వారిదే పరలోక రాజ్యం. అంటే చిన్నపిల్లల మనస్సు ఎవరైతే కలిగి ఉంటారో, అంటే కోపం రావచ్చు, మళ్ళా కలిసిపోయేవారుగా ఉండాలి. అది చిన్నపిల్లల మనస్తత్వం. అలాంటి వాళ్ళే పరలోక రాజ్యం ఉంటారని చిన్నపిల్లల కోసం, వాళ్ళ మనస్తత్వం కోసం మాట్లాడుతూ పరలోక రాజ్యం ఎవరిది అని ప్రభు మాట్లాడిన సందర్భాన్ని కనుక నిజంగా మరి మనకి పరిశుద్ధ గ్రంథంలో చాలామంది ఆ బైబిల్ గ్రంథంలో చిన్నపిల్లలు చిన్నప్పటి నుంచి భక్తి చేసి యవన ప్రాయంలోకి వచ్చి గొప్ప సేవ చేసిన వాళ్ళు బైబిల్లో చాలామంది ఉన్నారు. ఈ తక్కువ టైంలో అందరి గురించి మాట్లాడలేం కదా. ఒక ఇస్సాకు లాంటి వారు కానీ, లేక ఒక యోసేపు లాంటి వారు కానీ, లేక ఒక సమూయేలు లాంటి వారు కానీ, లేక ఒక మోషే లాంటి వారు కానీ, లేక ఒక తిమోతి లాంటి వారు కానీ, ఇలా చాలామంది మనకి పరిశుద్ధ గ్రంథంలో చిన్నప్పుడు సామాన్యంగా కనబడిన తదుపరి నాయకులయ్యారు. వీళ్ళు ప్రవక్తలయ్యారు, అనేకులకి ఆశీర్వాదకరంగా ఉన్నారు, దేవునికరంగా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అలానే కాదు, బైబిల్లో ఆ సందర్భాల్లో విషయాలే కాదు, బయట కూడా మనం చాలా మందిని చూస్తున్నాం. ఈరోజు చిన్నగా ఉండి చక్కగా ఉన్నవాళ్ళు తర్వాత గొప్ప వాళ్ళై మరి అనేకులకు దీవెనకరంగా ఉద్యోగాలు, మంచి పోస్టుల్లో మనం చూస్తున్న వాళ్ళని మనం ఉన్నాం. కనుక ఈ రోజున చిన్నపిల్లలందరినీ కూడా బాల్యం కానీ యవనం కానీ ఆ విధంగా ఉండాలని పెద్దలమైన మనము వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. మన సంఘాల్లో ఉన్నటువంటి ఆ బిడ్డలందరూ కూడా మంచి మంచి పోస్టులు ఉండాలి. రేపు రోజున దేవుని మహిమార్థంగా కానీ సమాజంకు ఉపయోగపడేవారుగా కానీ. బైబిల్ గ్రంథంలో మనం ధ్యానిస్తే బాప్టిజం ఇచ్చే యోహాను అన్నాడు. అతని గురించి లోకాసు వార్తలు ఏముంటుందంటే 1వ అధ్యాయము కొన్ని వచనాలు 14 నుండి 17 వచనాలు. ఆ మాటల్లో చివరి లైనులో ఏముంది అంటే, అతడు పుట్టుట వలన మీకు సంతోషము మహానందము కలుగును, అతడు పుట్టినందున అనేకులకి సంతోషము. ఆ బిడ్డ ద్వారా అనేకులు సంతోషిస్తారు. అంటే మనకు సంతోషం, అతడు పుట్టినందున అనేకులు సంతోషిస్తారు. పిల్లలు పుట్టడం భార్యాభర్తలకు సంతోషం, సహజంగా తల్లిదండ్రులకు సంతోషం, అత్తమామలకి సంతోషం, స్నేహితులకి సంతోషం, ఇరుగు పొరుగు వారికి సంతోషం. మన పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, మంచి బిజినెస్ మ్యాగ్నెట్స్, గెస్టెడ్ ఆఫీసర్లు, సాఫ్ట్వేరు, హార్డ్వేరు ఇంజనీర్లు అయితే ప్రతి తల్లిదండ్రులకి సంతోషం, మహానందం కలుగుతుంది. కనుక నీకు సంతోషము మహానందము కలుగును, అతడు పుట్టినందున అనేకులు సంతోషిస్తారు. ఫస్ట్ ఎవరు సంతోషిస్తారు? బిడ్డ ద్వారా ఆ బిడ్డ తల్లిదండ్రులు సంతోషిస్తారు. ఇటు అమ్మమ్మ తాతయ్య, అటు నాయనమ్మ తాతయ్య, ఇలా కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషిస్తారు. కనుక ఆ బిడ్డను బట్టి అనేకులకి దీవెనకరంగా. ప్రియ దేవుని బిడ్డలారా, కుటుంబానికే కాదు ఇతరులకు కూడా సంతోషమట. బాప్టిజం ఇచ్చే యోహాను 17 వచనం ఏముందంటే, కనుక మీకు సంతోషము అనే మాటని మన పిల్లలు పెద్దవారై ఇతరులకు, పేదలకు సహాయపడుతుంటే మనతో పాటు ఇతరులు కూడా సంతోషిస్తారు. మనకు సంతోషం మన పిల్లల ద్వారా. కేవలం మన పిల్లలు మనకు సంతోషం
అక్కడతోనే కాదు, ఇతరులకు కూడా సంతోషం కలగాలి. మన అబ్బాయో మన అమ్మాయో డాక్టర్ అయి వైద్య వృత్తిలో ఉన్నారనుకోండి, ఇతరులకు సహాయపడుతున్నారనుకోండి, వారి దగ్గరకు వచ్చే రోగులందరూ సంతోషిస్తారు. అందుకే అన్నారు, పుత్రోత్సాహం తండ్రికి, పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు జనుల, పుత్తుని కనుగొని పొగడగా పుత్రోత్సాహంబు నాడు పొందర సుమతి అన్నాడు కవి. పుత్రోత్సాహం తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే కలగదు. అతను పెరిగిన తర్వాత అనేకులకి సంతోషం కలుగుతున్నప్పుడు ఆ తల్లిదండ్రులు సంతోషిస్తారు. మన యవనస్తులు గుర్తించాలి, మనం ఎన్నుకునే వృత్తి మనకే కాదు, ఇతరులకు కూడా ఉపయోగపడాలి. మీరు కనుక మంచి టీచర్ అనుకోండి, మీ వల్ల ఎంతమంది ఇవాళ మీరు చదువుకున్నారు, రేపు టీచర్ అవుతారు మీలో. కనుక ఆ టీచర్ వల్ల ఎంతమంది పిల్లలకు దీవెనకరంగా ఉంటుంది. ఈరోజు చదువుకుంటున్నటువంటి పిల్లలు రేపు లెక్చర్ అవుతారు. కనుక ఎంతమంది స్టూడెంట్స్కి ఆదర్శంగా లేక ఎంతమందికి మీరు ఉపయోగకరంగా ఉంటారు. ఒకవేళ మీరు నర్సు గనక అయితే, మీ దగ్గర మంచి లక్షణాలు గనక ఉంటే, మీరు నమ్మకస్తులు గనక అయితే ఎంతమందికి సంతోషకరంగా ఉంటారు. కనుక మంచి లక్షణాలు నేర్పించాలి. మనం మంచి లక్షణాలు నేర్పించకపోతే బయట చెడ్డ లక్షణాలు నేర్పేవారు బోలుడు మంది ఉన్నారు. బాలుడు నడవలసిన త్రోవలో వానికి నేర్పించండి. వాడు పెద్దవాడైనప్పుడు, వృద్ధుడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. చిన్నప్పటి నుంచే నేర్పాలి, విలువలు నేర్పాలి, తప్పు ఒప్పు నేర్పాలి, ఏది తప్పు ఏది కరెక్టో నేర్పాలి. చేత్తో కొట్టి కొట్టకూడదు, బెత్తం వాడాలి అని ఉంది బైబిల్లో. బెత్తం వాడని వాడు తన కుమారునికి విరోధి, కుమారుని ప్రేమించువాడు వానిని శిక్షించును. ప్రార్థన నేర్పాలి, బైబిల్ నేర్పాలి, పాటలు నేర్పాలి, క్రమము నేర్పాలి. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక పుట్టబోవు ఆ బిడ్డకు మేము ఏమి చేయవలనో దానిని మాకు నేర్పునట్లు దయచేయమని యెహోవాను వేడుకొనగా. బైబిల్లో సంసోని యొక్క తల్లిదండ్రులు ఆ బిడ్డని ఏ విధంగా పెంచాలో మాకు నేర్పించండి అని ప్రభు సన్నిధిలో వారు ప్రార్థించారు. కనుక కొన్ని సందర్భాలలో తల్లిదండ్రులకే తెలియదు, వాళ్ళు నేర్చుకోరు. అలాంటప్పుడు పిల్లలకి ఏమి నేర్పిస్తారు? ప్రియ దేవుని బిడ్డలారా, కనుక మీరు మారు మనసు పొందితే పిల్లలకు కూడా మనం తెలియచేయగలుగుతాము. కనుక ఈ యొక్క ఉదయకాలం ముందు ఈ చిల్డ్రన్స్ డే రోజున మనమందరము కూడా బిడలకు ఏ విధంగా, నెపోలియన్ అనే రాజు ఉన్నాడు, ఫ్రాన్స్ రాజు ఉండేవాడు. అతని గురించి 2 మాటలు జ్ఞాపకం చేస్తా. అయితే ఒకానొక సంఘటన అతని జీవితం అంతా కూడా ఒక కొత్త మలుపు తిరిగింది. అతని బాల్యంలో అతని తల్లి చనిపోయింది. అతడు చిన్నప్పటి నుంచే బొట్టి గడుగ్గా అల్లరివాడు. అతని తండ్రి అంటూ ఉండేవాడు, వీడు నేరస్తుల జాబితాలు ఎక్కుతాడు, వీడు మనకి అందిరాడు అని, నెపోలియన్ అని ఎప్పుడు కూడా మాట్లాడుతుండేవాడు. అయితే వాళ్ళ నాన్న 2వ పెళ్లి చేసుకున్నాడు. ఆవిడ రావటం అంటే నెపోలియన్కి సవితి తల్లి. ఆ ఇంట్లో అడుగు పెట్టగానే ఈ అబ్బాయి తీర్మానించుకున్నాడు, నా హృదయంలో నా తల్లికి ఉన్న స్థానం ఈమెకి ఇవ్వను అనుకున్నాడు. తండ్రి నెపోలియన్ తన భార్యకు పరిచయం చేస్తూ అన్నాడు, వీడు నెపోలియన్, వీడు ఉట్టి అల్లరివాడు, వీడు చుట్టుప్రక్కల్లో అందరిలో కల్లా అల్లరివాడు వీడు అంటే. ఆ సవితి తల్లి అంది ఆప్యాయంగా అబ్బాయిని చూసి, ఏమండి, మీరు నా కొడుకు గురించి అలాంటి మాటలు అనకండి, అతడు ఏమి చెడ్డ పిల్లోడు కాడు, అతనికి తెలివితేటలు ఉన్నాయి, అతడు మంచి జ్ఞానం కలిగిన అబ్బాయి, కనుక ఉన్న తెలివిని ఎలా వినియోగించాలో తెలియడం లేదు వాడికి. నేను అతడిలో ఉన్న గొప్పతనాన్ని అతడు గుర్తించేటట్లు చేస్తాను, ఈ అబ్బాయిని చూసి అందరూ గర్వించేలా చేస్తాను చూడండి అంది. అప్పుడు నెపోలియన్ తన జీవితం అంతా సవితి తల్లికి సంతోషం చేకూర్చాలని నిశ్చయించుకున్నాడు. ఈ తల్లికి నా హృదయంలో స్థానం ఇవ్వను అన్నవాడే తను ఏమనుకున్నాడు అంటే, ఈవిడిని ఏ విధంగానైనా సంతోషం చేకూర్చాలి. చూసారా, చిన్నప్పుడు ఆవిడ మాట్లాడిన మాటలు నెపోలియన్ని
నిజంగా ప్రోత్సాహకరంగా ఉన్నాయి. కనుక మీ బిడ్డలను మీరు మంచిగా ప్రోత్సహించండి. అబ్రహాం లింకన్, ఒకానొక సమయంలో అమెరికా ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్, ఆయన కూడా సవితి తల్లి. ప్రియ దేవుని బిడ్డలారా, అతనికి బాల్యం అనే అధ్యాయం అంతా మంచి ఉదాహరణ. అతను చిన్నప్పుడు వాళ్ళ అమ్మ అనేదట, నువ్వు బ్రహ్మాండమైన వ్యవసాయదారుడివో 10 ఎకరాల ఆస్వామవో కావడం కన్నా చక్కగా బైబిల్ చదువుకుంటూ బ్రతకడమే నాకు ఇష్టం. లింకన్ ఇంకా బాలుడిగా ఉన్నప్పుడే చిన్న వయసులోనే అమ్మ చనిపోయింది. మతాచారాలు ఏవి లేకుండానే గర్భదారిద్ర్యములో సమాధి చేయబడింది. ఆ తరువాత వాళ్ళ నాన్న మరొక ఆవిడిని వివాహం చేసుకున్నాడు. సవితి తల్లి చాలా మంచిది. ఆవిడ కూడా లింకన్తో బైబిల్ చదవమని ఎప్పుడు చెప్తూ ఉండేది. అలాగే చదివాడు లింకన్. కనుక ఇద్దరు స్త్రీలు అతని బైబిల్ చదవమని ప్రోత్సహించారు. కుర్రోడు పెద్దవాడయ్యాడు, భక్తుడిగా తయారవ్వాలనుకున్నాడు. ఆ ఇద్దరు తల్లుల ఆకాంక్ష. ఆ తర్వాత అతను అమెరికాకి ప్రెసిడెంట్ కాగలిగాడు. గమనించారా? ఆ బిడ్డ ఆ విధంగా ప్రయోజకంగా తీర్చిదిద్దడానికి ఆ తల్లి, సౌతి తల్లి చాలా 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 నిజంగా ప్రోత్సాహకరంగా నడిపించింది. మైకేల్ చాంగ్ అని అతను ఉన్నాడు. చైనాలో జన్మించాడు, అమెరికాలో స్టాండర్డ్ అయ్యాడు, స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. అజేయంగా ఆడి ప్రజల హృదయాలలో గొప్ప టెన్నిస్ ఆటగాడిగా చోటు చేసుకున్న మైకేల్ చాంగ్ గొప్పతనం వెనక వారి తల్లి ప్రార్థన ఉంది అన్న విషయం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఉదయకాలమందు బిడ్డలకి, తల్లిదండ్రులకు కూడా ఈ చిల్డ్రన్స్ డే రోజు వర్తమానం. జాన్ న్యూటన్ అనే తల్లి బాల్య దినాలలో ఏ విధంగా నిద్ర నుండి లేచేవాడినో నాకు ఇప్పటికీ బాగా గుర్తు. మా ఇంటిలో గడియారం లేదు. వేకునే నా తల్లి లేచి వేదనతో ములుగుతూ చేసే ప్రార్థన నన్ను మేలుకొల్పేది. నా ఉపాధ్యాయుల పేర్లు, తోటి విద్యార్థుల పేర్లు ఇప్పుడు నాకంత గుర్తులేవు, కానీ నా తల్లి చేసే ప్రార్థనలు నాకు బాగా గుర్తు. ప్రార్థనలో ఆమె కన్నీళ్లు దారలు కట్టేవి. ఆమె కన్నీళ్లు ఫలితంగానే ఆమె సంతానములో ప్రతి ఒక్కరూ దేవుని సేవకు ప్రతిష్ఠింపబడ్డారు అన్నాడు జాన్ న్యూటన్. ప్రియా దేవుని బిడలారా, ఈ ఉదయకాలమందు మరి మన బిడలందరూ కూడా అట్టి విధంగా కనుక అలా దీవించబడిన వారు ఉన్నారు. కనుక ఈ రోజున చిన్నపిల్లలైనా యవనస్తులైనా ఈ మాటలు వింటూ ఉంటే మీ జన్మ ద్వారా, మీరు ఆ పెరుగుడు ద్వారా మీ కుటుంబానికి, తల్లిదండ్రులకి, తదుపరి మీ రక్త సంబంధులకి, మీ కుటుంబానికి, తరువాత సమాజమునకు మీరు ఏ వృత్తి అయితే ఎంచుకుంటారో ఆ వృత్తి వల్ల కేవలము మీ కుటుంబానికే కాదు, ఇతరులకు దీవెనకరంగా ఉండాలి మీ వృత్తి, ఇతరులకు దీవెనకరంగా ఉండాలి మీ జాబ్, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. అది మీరు ఒక గురిగా ఉండాలని ఈ ఉదయకాలమందు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కనుక దేవుని సన్నిధిలో తల్లిదండ్రులమైన మనము బిడ్డలు ఆ విధంగా అవ్వాలని, 10 మందికి ఉపయోగకరంగా ఉండాలని మనం ప్రార్థన చేద్దాం. మనం ఆశతో, విశ్వాసంతో, నిరీక్షణతో ఆ బిడ్డలను ఆశీర్వదిస్తూ ప్రార్థన చేద్దాం. మరొక్కసారి చిల్డ్రన్స్ అందరికీ, పిల్లలందరికీ కూడా ఆ గ్రేస్ టెంపుల్ తరపున ప్రత్యేకమైన శుభాకాంక్షలు, అలాగే మా అందరి యొక్క ఆశీస్సులు మీకుంటాయని జ్ఞాపకం చేస్తూ వారి కొరకు మనం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, ఈ చిల్డ్రన్స్ డే పిల్లలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. సమాజంలోని బిడ్డలందరూ కూడా దీవించండి. ఏ చెడ్డ మార్గంలో వాళ్ళు పడిపోకుండా, ఏ సాతాను యొక్క కబంధ హస్తాలలో వాళ్ళు పడిపోకుండా ప్రభువా, ఏ చెడు అలవాట్లకి వాళ్ళు లోను కాకుండా ఆ బిడ్డలు ఆ విధంగా పెరగడానికి ఆ బిడ్డలను ప్రభువా మరి ద్వారా కుటుంబానికి దీవెనకరంగా, సమాజమునకు, దేశమునకు ఉపయోగపడే బిడ్డలుగా ఉంచమని ప్రార్థిస్తున్నాము. ఇదను ప్రత్యేకమైన నిండైన మెండైన ఆశీర్వాదాలు దయచేయండి. ఒక మిరియాములాగా, ఒక అహరోనులాగా, ఒక మోషేలాగా, ఒక సమూయేలులాగా
ఒక తిమోతిలాగా, ఒక యోసేపులాగా, ఒక దానియేలులాగా, ఒక షడ్రక్, మేషక్, అబేద్నెగో, ఇంకా అనేకులు ఉన్నారు. వాళ్ళలాగా అనేక మంది మా సంఘాలలో నుండి లేపబడాలి ప్రభువా, లేపబడాలి. మా సంఘంలో నుండి అనేక మంది బిడలు ప్రభువా దీవించబడిన ఆయన అయ్యా మీకు ఉపయోగపడి సమాజములకు ఉపయోగపడే బిడలకు ఉంచమని, వారందరినీ ఆస్వాదించమని, ఈ రోజు పెళ్లి రోజు, పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించి ఆస్వాదించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.